మనిషికి ఓన్లీ ప్రోటీను మాంసం ఇంపార్టెంట్ కాదు. మనిషి హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్, విటమిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, క్యాలరీస్, అదేవిధంగా పాలు, పెరుగు, ఎగ్స్, పచ్చి కూరగాయలు, పండ్లు, జ్యూసులు, అదేవిధంగా అన్ని రకాల ఫుడ్స్, దాంతోపాటు సరైన నిద్ర అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటేనే మనిషి హెల్తీగా ఉంటాడు. ఓకే, సో మీరు కూడా టైం టు టైం ఫుడ్ తీసుకోరి, టైం టు టైం నిద్రపోరి, అన్ని రకాల క్యాలరీస్, ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోరి, ప్రోటీన్, విటమిన్ అన్నీ ఉన్నాయి తీసుకోరి, పండ్లు, కూరగాయలు, పచ్చి కూరగాయలు, మాంసం, ఎగ్స్, ఫ్రూట్స్ అన్నీ తినూరి, అన్నీ తాగురి. అప్పుడే హెల్త్ అనేది బాగుంటుంది, ఫిట్ ఉంటుంది. ఇంతకుముందు జనరేషన్ మన తాత ముత్తాతలు ఆ జనరేషన్ వాళ్ళు ఫిట్గా ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు మొక్కజొన్న, సజ్జలు, రాగి ముద్ద అలాంటివి, సద్దన్నం ఇలాంటివి అన్నీ తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఫిట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, అదే చైనీస్ నూడిల్స్, చికెన్ మంచూరియా అన్నీ పిచ్చి తినడం వల్ల అన్ఫిట్గా ఉండడం జరుగుతుంది. సో దాంతో ఇప్పుడు ఏంటంటే మనం అందరం టైం టు టైం సరైన డైట్ తీసుకోవాలా, డైట్ పాటించాలా. హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే అన్ని రకాల క్యాలరీస్, ప్రోటీన్, విటమిన్ ఉన్నాయి, అన్ని రకాల ఫ్యాట్ ఉన్నాయి, అన్నీ తీసుకుంటేనే, జ్యూసులు తాగుతూనే, పెరుగు, గుడ్లు అన్నీ టైం టు టైం ఫుడ్ తీసుకుంటేనే, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేస్తేనే, అండ్ దాంతోపాటు సరైన టైం టు టైం 7 నుంచి 9 గంటలు టైం టు టైం నిద్రపోతే అప్పుడు మనిషి యొక్క బాడీ అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది. సో మీరు కూడా ఇది పాటించాలి, అప్పుడు మీ బాడీ కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది. అండ్ మీ స్ట్రెస్ కూడా కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేసుకొని వర్క్ టెన్షన్ గురించి, అప్పుడు మీ బాడీ కూడా కరెక్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ టైం టు టైం ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా తినూరి, మంచిగా పడుకోండి, టైం టు టైం పడుకోరు. ఓకే, అప్పుడు మీ బాడీ అనేది ఫిట్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా, మనిషికి బాడీకి ఏమి ఇంపార్టెంట్ అనేది. మనిషి బాడీకి ఇవన్నీ ఇంపార్టెంట్, అన్నీ తినాలి, అన్నీ తాగాల, అప్పుడు హెల్తీగా ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆల్కహాల్ తగ్గించండి, స్మోకింగ్ కూడా తగ్గించే ప్రయత్నం చేయరు. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్.